గురజాల నియోజకవర్గానికి ఒక మేనిఫెస్టో సూపర్ 6 అని ప్రకటించాడు. అది ఆనందించే విషయం ఏంటంటే, ఏదైతే మేము 2019 ముందు వైఎస్ఆర్సీపీ పార్టీ గురజాల నియోజకవర్గానికి నవరత్నాలు ప్రకటించామో అదే కాపీ కొడుతూ అలాగా మొట్టమొదటిసారి తన ఎడ్యుకేషన్ కొరకు ఒక్కటన్నా ప్రకటించాడా ఎర్రపతినేని శ్రీనివాస్ గారు? లేదు. మేమేం చెప్పాం? ఇప్పటికే విద్యలోనే అతి ఉన్నతమైన విద్యది మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్ తీసుకొచ్చాం. రేపు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పిడుగురాళ్ళ, దాచేపల్లి పరిసర ప్రాంతాల్లో ఒక ఇంజనీరింగ్ కాలేజ్, ఒక డిగ్రీ కాలేజ్, ఒక అగ్రికల్చర్ బీఎస్సీ కాలేజ్ జంగమేశ్వరపురంలో నెలకొల్పితే అన్ని కాలేజీలు డిగ్రీ, ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్, నర్సింగ్ ఇలా అన్ని కాలేజీలకు సంబంధించిన మరి కోర్సెస్ మన ప్రాంతంలో ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మన బిడ్డలు ఒక్కళ్ళు కూడా ఇక్కడ చదువుకోవట్లా. నర్సరావుపేట, గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ పోయి చదువుకుంటున్నారు. ఒక్క కాలేజ్ పేరన్నా ఎర్రపతినేని శ్రీనివాసరావు గారు చెప్పారా? చెప్పలేదు. ఇలా గడుపుకుంటూ, అంతేకాదు దాచేపల్లిని పట్టణం చేసి ఇప్పటికే రోడ్లు విస్తరణ చేశాం. కానీ దాచేపల్లికి అత్యంత కావాల్సింది లో లెవెల్ చెప్టా. అది కూడా మా మేనిఫెస్టోలో రేపు ఉండబోతుంది. 2 కోట్ల నుంచి 3 కోట్లతో అటు నడికుడి ఇటు దాచేపల్లి కలుపుతూ లో లెవెల్ చెప్టా ఏదైతే అక్కడ ప్రజలు కోరుకుంటున్నారో అది కూడా మా మేనిఫెస్టోలో ఉండబోతుంది. ఇంతెందుకు, ఒక్క హైవే అయినా ఆయన నిర్మించాడా ఆయన జీవితంలో? ఒక పెద్ద రోడ్డు అన్నా చేయగలిగాడా? ఈరోజు బైపాస్ రోడ్డు పూర్తి చేశాం, బ్రహ్మాండంగా పిడుగురాళ్ళు. అలాగే వెనుకబడిన మాచవరం మండలానికి మాచవరం దగ్గర నుంచి రేకులగడ్డ వరకు రోడ్డు విస్తరణ కూడా మా మేనిఫెస్టోలో ఒక ప్రముఖ పాత్ర పోషించబోతోంది. అలాగే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కొండమోడు నుంచి పేరేచెర్ల వరకు హైవే శాంక్షన్ చేయించారు, టెండర్ స్టేజ్లో ఉంది. వాస్తవానికి అది మన నియోజకవర్గం కాదు. అయినా సరే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ టెండర్ ప్రక్రియ పూర్తి చేసి వచ్చే 2 ఏళ్లలో కొండమోడు నుంచి పేరేచెర్ల వరకు ఎలాగైతే ఇప్పుడు దాచేపల్లి గురజాల జాతీయ రహదారి తీసుకురావటమే కాదు, ఈరోజు 90% పనులు పూర్తయిపోయినాయి. ఈరోజు మీరు ఎవరైనా పోయి చూడొచ్చు, హాయిగా ఉంది. దాచేపల్లి నుంచి గురజాల 10-15 నిమిషాల్లో వెళ్ళిపోతున్నాం. రేపు కొండమోడు నుంచి పేరేచెర్ల కూడా పూర్తి చేస్తే ఇంకా శాశ్వతంగా దాచేపల్లి, గురజాల, పిడుగురాళ్ళ, మాచవరం మండలాలకు చెందిన ప్రజలు ఇటు హైదరాబాద్ కానీ, అటు గుంటూరు కానీ, వైజాగ్ కానీ, ఇటు చెన్నై కానీ అన్ని జాతీయ రహదారుల్లో పోవడానికి ఉంటుంది. అంతేకాదు అంటాడు హజ్కి పోవడానికి సంవత్సరానికి ఒక 20, 30, 35 మందికి సహాయం చేస్తాడంట. నేను అడుగుతున్నా, ఎంత ఖర్చు అవుతుంది? తలా 1 లక్ష ఇస్తే 30-40 లక్షలు. మంచిదే, చేయండి, తప్పేం లేదు. కానీ ఈ రోజున ఈ ప్రాంతంలో ముస్లిం సోదరులు కోరుకుంటుంది చదువు, ఉద్యోగ అవకాశాలు. అది కేవలం వాళ్ళకి 4% రిజర్వేషన్ కొనసాగితేనే ఉంటుంది. అది బీజేపీ తీసేస్తాను, అమిత్ షా గారు ఖచ్చితంగా రేపు తీసేస్తా అన్నాడు. దాని మీద మీ వైఖరి ఏంది? ఏమీ లేదు. కానీ మేము గురజాల నియోజకవర్గం వరకు వాళ్ళకు ఖచ్చితంగా దాదాపు 4,000 మందికి ఇప్పటికే ఇళ్ల పట్టాలు ఇచ్చాం. రేపు ఒక్కొక్కళ్ళకి 2 లక్షలు ఇచ్చి ఇళ్ళు కట్టించబోతున్నాం. ఊహించండి, 4,000 మంది అంటే 4,000 ఇళ్ళు అంటే ఒక్కొక్కళ్ళకి 4 లక్షల లబ్ధి అంటే 160 కోట్ల లబ్ధి. ఈ 4,000 మైనారిటీ కుటుంబాలకి లబ్ధి. ఎక్కడ ఆయన ఇచ్చే సంవత్సరానికి 30 లక్షలు, మా అయితే 5 సంవత్సరాల్లో 1.5 కోటి, ఎక్కడ 160 కోట్లు. అంతేకాదు ఈరోజు వాళ్ళ పిల్లలు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్లు చేసుకోవడానికి షాదీఖానాలు, దాచేపల్లిలో ఏసీ షాదీఖానా నిర్మించాం. గురజాల, పిడుగురాళ్ళలో పునర్నిర్మించి వచ్చే 2 నెలల్లో ఏసీ చేయబోతున్నాం.